వామ్మో వామ్మో ఏం పాలిటిక్స్ అండి స్వామి. తెలంగాణలో పాలిటిక్స్ మామూలుగా నడవడంలే. కయ్యానికి కాలు దూతాండారు మన లీడర్లు. నువ్వు ఒకటంటే నేను రెండంట అన్నట్టే సెటైర్లు వేసుకుంటున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ వారు జోరుగా నడుస్తుంది. మధ్య మధ్యలో బీజేపీ వాళ్ళు చిన్న చిన్నగా పుల్లలు పెడుతున్నారు. సరే ఇంకా ఏం నడుస్తుందో చూసి మీరే తెలుసుకోండి. నారి నారి నడుమ మురారి అన్నట్టే ఉన్నది ఇప్పుడు తెలంగాణలో కారు కమలం షెయి పార్టీల నడుమ పంచాది. కారు పార్టీలు పోయి పువ్వు పార్టీలా కలుస్తారని షెయి పార్టీలు జేకొట్టి చెప్తుంటే లేలే మా దాంట్లో కాదు షెయి పార్టీలని షరీక్ అవుతారని పువ్వు పార్టీలు పూసగుచ్చుతున్నారు. ఎటు పోయి కారు పార్టీలనే అండ్ల కిండ్లకు తిప్పుతున్నారు. ఇక ఇది ఇట్లా నడుస్తుండగానే షెయి పార్టీల మీద శంషడు పాయడం లేదు రేవంత్ రెడ్డికి. ఆఖరికి ఆయనే పోయి పువ్వు పార్టీలో చేరుతాడు ఎన్నాళ్ళున్నా అని కేటీఆర్ సార్ కొత్త రాగం ఎత్తుకున్నాడు. నలుగురిలో కూర్చొని మాట్లాడుకునే కాడ మనసులున్న మాటని ఇట్లా బయట పెట్టిండట. ఉత్త నోటి మాటలతోనే కాదు చేతి రాతలతోని కూడా షెయి పార్టీ వాళ్లకు గట్టిగానే సూటి పెట్టిండు కేటీఆర్ సారు. సుయ్యి అంటే నాకో పూజ అన్నట్టే ఏ చిన్న ముచ్చటున్నా ఇంటర్నెట్ గుట్లే రాసుకొస్తున్నాడు. అట్టా సూర్యాపేటలున్న సర్కారు దవాఖాన్ల అవుట్ సోర్సింగ్ ల కొలువు చేసేటి వసీం అనేట ఆయన 3 నెలలకించి జీతం రావట్లేదని బలిమిటికి పానం తీసుకుంటే సర్కార్ ఏం చేస్తున్నట్టు 1వ తారీఖు నాడే జీతం ఇస్తాం అనే కదా. ఎడుబాయే మీరు ఇస్తామన్న జీతాలు ఒట్టి పుణ్యానికి పానాలు తీసుకునుడేనా మీరిచ్చే జీతాలు అన్నట్టు రాసుకొచ్చిండు గట్టిగానే. అంతేకాదు పోయినగాయన పానాలకు బాధ్యులలో కూడా మీరే చెప్పాలి, మీ సర్కారే చెప్పాలన్నట్టే రాసుకొచ్చిండు. గిట్టా సుయ్యం అంటే నాకో బూరి అన్నట్టే ఏ చిన్న ముచ్చటైనా సర్లున జొరబడుతున్నాడు కేటీఆర్ సారు. గిట్లా ఇద్దరు నడుమ పచ్చి గడ్డేస్తే బాగుణమంతుంది. నువ్వు ఒకటంటే నేను 2 అంట, నువ్వు 2 అంటే నేను 4 అంట అన్నట్టే కారు పార్టీ వాళ్లకు షెయి పార్టీ వాళ్లకు నడుమ జవడం నడుస్తుంటే నడిమిట్ల కట్టెల పుల్లిరికే పుల్లల కట్టిరికే అన్నట్టు పువ్వు పార్టీ వాళ్ళు తేపకో పుల్లేస్తూనే ఉన్నారు. మరి చూడాల గిల్ల జవడం ఎంత దూరం పోతుంది, ఇంకెంత దుమారం లేపుతుంది అనేటిదిగా రేపు ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఈ సమాజంలో చాలా పెరిగిపోతాయి. ఆడపిల్లల్ని ఉద్యోగాలకు పంపించాలన్నా, పెద్ద చదువులకు బయటికి పంపించాలన్నా, ఇదంతా ఎందుకో ఆడపిల్లల్ని ఒంటరిగా యాడికన్నా పంపించాలన్నా చాలా భయపడుతున్నారు తల్లిదండ్రులు. ఇంకా డాక్టర్ అత్యాచారం ఘటన తర్వాత ఇప్పుడు ఇంకా ఎక్కువ భయపడుతున్నారు. సరే డాక్టర్ కేసులో ఏం నడుస్తుందో ఒకసారి తెలుసుకొని వద్దాం పదండి. 600 అయినా 100 150 అయినా తగ్గేదేలే అన్నట్టు పట్టుబట్టి పొట్టు కొట్లాడుతున్నారు డాక్టర్లు. బలిమిటికి డాక్టర్ అమ్మ పానాలు తీసినోని ఉరి తీయాలని పట్టుబట్టేరు. పానం తీసినోని అయితే పట్టుకుంటారు కానీ ఈ కేసులో ఇగింత మంది ఉన్నారు అనేది డాక్టర్లు అంటున్న ముచ్చట. ఇట్లా గల్లీకెంచి ఢిల్లీ దానిక పెద్ద పెద్ద సర్కారు దవాఖాన్లకెంచి చిన్న చిన్న ప్రైవేటు దవాఖాన్ల దానిక దేశం మొత్తం నిరసనలు చేస్తున్నారు. ఇక్కడ ఒక్క కన్నే కాదు, లండన్ బంగ్లాదేశ్ లో కూడా డాక్టర్లు రోడ్లు ఎక్కిర్రు. ఇక ఇది 28 డాక్టర్ అమ్మ పానాలు తీసినోడు పొదటిలో మాట పొద్దుకాలం మాట అన్నట్టు పూటకు ముచ్చట చెప్తుండట పోలీసార్లకు. అందుకనే లైవ్ డిటెక్టివ్ టెస్ట్ చేసేందుకు తయారైతున్నారు సిబిఐ పోలీసు వాళ్ళు. అంటే పెయ్యికి మిషన్ పెట్టి ఒకటెనక ఒకటి అడిగితే ఉన్నట్టు అన్ని నిజాలే చెప్తారు అన్నట్టు. అంతేకాదు మానసికంగా మంచిగా ఉన్నాడా లేడా అని తెలుసుకునేందుకు ఢిల్లీకేంచి ఆఫీసర్లు కూడా వచ్చారు. మరి ఢిల్లీకేంచి వచ్చిన ఆఫీసర్లు ఏం బయట పెడతారో ఏం పాడైతుందో గాని నేనైతే చేసేటి అన్ని చేసినా మీరేం చేసుకుంటారో చేసుకోరి, ఉరి తీసుకుంటారేమో తీసుకోరి, నా పానాలు తీసుకుంటారేమో తీసుకోరి అని అంటుండగా బద్మాష్ గాడు అనుకుంటూరు చాలా మంది దానక. ఇక ఇదిట్టుంటే అందరు అనుకున్నట్టే ఇది ఒక్కడు చేసిన పాపం కాదు, 2-3 దానిక ఉండొచ్చు అని డాక్టర్లు చెప్పినట్టే పోస్ట్ మార్టంలో కూడా గదే వచ్చిందట. ఇంకో దిక్కు కొంతమంది ఏ దవాఖానలోనైతే ఆమె పానాలు తీసిర్రో గదే దవాఖాన మీద పడి పొరక చేసిర్రు. అద్దాలు బల్లాలు ఉన్న కాడికి వగలగొట్టిర్రు. అందుకనే దవాఖాన చుట్టుముట్టు ధర్నాలు చేసుడు నిరసనలు చేసుడు బంద్ చేయాలని ఆంక్షల మీద ఆంక్షలు పెడుతున్నారు. మరి చూడాలి ఏమవుతుందో ఈ కేసు ఎడిపోతుందో అనేది. కానీ ఉట్టి పుణ్యానికి డాక్టర్ అమ్మ పానాలు తీసి పాడైండు కదా బద్మాష్ గాడు అనుకుంటే 7 దోషుల్లో దుబ్బెత్తి పోస్తున్నారు అక్కడి పబ్లిక్. మరి ఊకుంటారా? దుబ్బెత్తి పోసుడే కాదు, దొరికితే తొక్కి నార కూడా తీస్తారు. కర్ణాటక సీఎం సీట్లో కూర్చున్నప్పటి నుంచే సిద్ధరామయ్యకి ఎప్పుడు యాదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. అటు కొట్లాడి ఇట్లు కొట్లాడితే సీఎం సీటు దక్కింది. సరే అట్టైనా ప్రశాంతంగా పాలన చేస్తున్నాడా అంటే అదిలే, ఎప్పుడు యాదో ఒక పంచాయతీ తగులుతానే ఉంది. సీఎం రాజీనామా చేయాలనే ప్రతిపక్షాల లీడర్లు ప్రచారాలు సాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇంకో పంచాయతీ వచ్చి పడింది చూడండి. సీఎం అయిన కాంచి తేపకు ఏదో ఒకటి వద్దంటే వచ్చి నెత్తిన కూసున్నట్టే చేస్తున్నది కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సార్కు. అట్టిప్పుడు ముడా స్కామ్ కర్ణాటక సర్కార్ను చుట్టుముట్టి నిండా ముంచినట్టే చేస్తుంది.
సర్కారు సంగతి దేవుడేరుకు గాని సీఎం సిద్ధరామయ్య సార్ సీటుకు మాత్రం గంటి పడితట్టే కానొస్తున్నది చూస్తుంటే. సీఎం పదవికి రాజీనామా చేయాలని పడిపడనోళ్ళు ప్రతిపక్ష పార్టీలోళ్ళు రోజుకో కొత్త రాగం ఎత్తుకుంటున్నారు. మరికి పంచాది ఏడ సురువైందయ్యా అంటే మైసూరు అర్బన్ డెవలప్మెంట్ కొరకని కేసరి అనేటి ఊళ్ళే సిద్ధరామయ్య సారల్ల ఇంటి ఆమె పేరు మీద ఉన్న 3 ఎకరాల భూమిని 2021లో అప్పటి సర్కారోళ్ళు కొన్నారట. దాని కింద దక్షిణ మైసూరు విజయనగరంలో ఉన్న కొంత భూమిని ఆమెకు రాసిచ్చిలాట. ఇప్పటిదానిక మంచిగానే ఉన్నది కానీ ఇక్కడనే సురువైంది అసలు పంచాది. తీసుకున్న దానికంటే ఇచ్చిన దానికి ఖరీదు ఎక్కువ ఉందట. కావాలనే ఇంటి ఆమె పేరు మీద సిద్ధరామయ్య ఇలువగల్ల భూమిని రాపిచ్చిండని ప్రదీప్ అనేటాయన కర్ణాటక గవర్నర్ కాడికి పోయిండట. ఇంకేముంది, గవర్నర్ సార్ నోటీసులు పంపించి విచారణ చేయాలని పోలీసు వాళ్ళకు ఆర్డర్లు వేసిండు. ఇక ఇక్కడ సురువైంది అసలు చదవడం. నేను తిన్నది లేదు తాగింది లేదు, ఏడికైతే ఆడికే అయింది. కోట్ల చూసుకుంటాకి పంచాదేందో, నేను తప్పు చేయలే, రాజీనామా చేసే ముచ్చటే లేదు అన్నట్టే పట్టు పట్టి కూర్చున్నాడు సిద్ధరామయ్య సారు. పొద్దున్న లేస్తే నా సీట్ ఎప్పుడు గుంజుకుందునా, నన్ను గా సీట్లంగా ఎప్పుడు లేపుదామా అన్నట్టే చూస్తున్నారు ప్రతిపక్ష పోళ్ళు అన్నట్టు గరమైండు. ఇప్పుడు సీఎం వర్సెస్ గవర్నర్ అన్నట్టు జోరుగా నడుస్తుంది కర్ణాటకల పంచాది. మరి చూడాల గీజవడం ఎక్కడ దానిక పోతుందో. ఇక భార్యాభర్తల మధ్య ఎట్లాంటి గొడవలు వచ్చినా కూడా వారం రోజులకో లేకుంటే నెల రోజులకో పరిష్కారం అవుతూ ఉంటుంది. కానీ సవతి పోరొస్తే మాత్రం ఓ పట్టాన్ని తెగదు. అదిగో అట్లాగే ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి పంచాయతీ కూడా రోజుకో మలుపు తిరుగుతుంది. ఇన్ని రోజులు ఇట్లాంటి భర్త నాకు వద్దే వద్దన్న రేంజ్లో మాట్లాడిన దువ్వాడ శ్రీనివాస్ వల్ల ఇంటాయమ్మ వాణి ఉన్నట్టుండి కొత్త రాగం ఎత్తుకోయింది. మరి ఇప్పుడు ఏం మలుపు తిరిగిందో ఒక్కోసారి అట్టా పోయి కనుక్కొని వచ్చేద్దాం పదండి. నా భర్త నాకే కావాలి, ఆయన నిడిచిపెట్టి నేను అస్సలు ఉండలేను. ఈ కాంచి ఆయన ఏమన్నా చేసుకొని ఎక్కనన్నా తిరగనియ్యి, నేను ఆయన ముచ్చట్ల జోలికే పోను, ఇదేందని అడగను అని అంటుంది దువ్వాడ వానక్క. అంతేకాదు నాకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు, అందులో ఒక ఆమెది ఇంకా పెళ్లి కావాలి. గా పెళ్లి పరువు అంతా ఆయనే తీసుకోవాలి. నా చేతికి రూపాయి బిల్లు ఇయ్యకుంటే మాయే. పిల్లల్ని నన్ను సాది సవరిస్తే చాలు, మందిలో మా ఇజ్జత్ పోకుండా ఉండాలంటే నేను ఆయన ఒక్క కాన్నే ఉండాలి, ఒక్కింట్లోనే ఉండాలి. అందుకు నేను సిద్ధమే, ఆయన కూడా సిద్ధమే అని చెప్పి నన్ను ఇంట్లో తోలుకునేదానిక ఈంచెల్లి గదిలే ముచ్చటే లేదన్నట్టు ఇంటి ముంగట గిట్ల దోమతెర పాల్చుకొని మరి ధర్నాకు కూసుంది. ఈగటు సీనన్నేమన్నా తక్కువనా, ఇన్ని దినాలు నన్ను రాశి లంపాన పెట్టింది చాలు, నువ్వొద్దు నీ సోపతొద్దు అన్నట్టు ఎడమొఖం పెడమొఖం అన్నట్టే ఉంటుండు. నీకు రాసిచ్చిన ఇల్లు తీసుకొని నీ తావుల నువ్వు ఉండు, నీ లెక్కన గిట్ల పూటకో ఏషం కట్టేటోళ్లతో నేను ఉండేదే లేదన్నట్టు మాట్లాడుకొచ్చిండు. పంచాదేటు కోట్లనే పాడే, ఇంకా మళ్ళేదో కొత్త పాట అందుకున్నావు. నన్ను నా రాజకీయాన్ని దెబ్బ కొట్టేటందుకే నీ లాయర్ మాటలిని కొత్త ఏషం కట్టినవు అన్నట్టు మాట్లాడుతుండట. ఆయన సూత వానెక్క లెక్కనే, నువ్వు ఇట్లా ఎన్ని దినాలు కూసున్నా ఎన్నేళ్ళు కూసున్నా నేను నీతోని కలిసి ఉండే ముచ్చటే లేదన్నట్టు చేస్తుండు. ఇక ఈ దువ్వాడాలు మొగల చవడం ఇట్లుంటే నిన్న మొన్నటి దానిక సప్పుడుగా అంటున్న దువ్వాడ ప్రియురాలు మాధురి ఇంటర్నెట్ గూట్లో పెట్టిన కొన్ని వీడియోలు పొట్టు తిరుగుతున్నాయి. నువ్వంటే ఇష్టం అనుకున్నా గానీ ఇప్పుడు వ్యసనం లెక్కన మారిపోయినాయి. ఇప్పుడు నాకున్న కళ ఒక్కటే, నా కట్టె కాలేదనక నీతోనే ఉంటా, నిన్ను పాయరంగా చూసుకుంటా అనుకుంటా పోస్టుల మీద పోస్టులు పెట్టుకొస్తుంది ఇంటర్నెట్ గూట్లో. ఇక ఇప్పుడు ఆ పోస్టులన్నింటినీ చూసేటాలకు గీయన్ని దువ్వాడ శ్రీనివాస్ అన్న కొరకే పెట్టింది అని అనుకుంటా కామెంట్లు రాసుకొస్తున్నారు నెట్ అన్నలు. ఇక మరికి ఆలుమొగల పంచాది ఎప్పుడు తష్పైతుందో ఏమో గానీ దినం డైలీ సీరియల్ వచ్చినట్టే ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి. చూడాలా మరి ఎంత దూరం పోయితో ఈ పంచాదిగా. రంగురంగుల రాఖీలు, వెరైటీ డిజైన్స్ చూసేదానికి 2 కళ్ళు సాలడం లేదబ్బా. చూస్తా అంటే అన్నీ కొనుక్కొని ఇంటికి పోయి మా అక్క చెల్లెలతో కట్టించుకోవాలనిపిస్తుంది. అదిగో చూడండి ఎన్నెన్ని రకాల రాఖీలు ఉన్నాయో. మరి మా అక్క నా కోసం ఎట్లాంటి రాఖీ కొనుక్కొని వచ్చి కడతదో ఏమో కానీ ముందైతే మార్కెట్లో ఉన్న ఎట్లాంటి వెరైటీ రాఖీలు ఉన్నాయో చూసి ఓసారి ఎంజాయ్ చేద్దాం పదండి.
ఎండి గిన్నెల ముత్యాల రాకెట్లు, వజ్రాల రాకెట్లు, భూచక్రం రాకెట్లు, పూసల రాకెట్లు, పూల రాకెట్లు, తీరు తీరు రంగులు ఉండేటి దారాలతోని కట్టిన ముద్ద బంతుల రాకెట్లు, బుడ్డ పొల్లగాళ్ళు పాయరం కొద్దిగా కట్టుకునేటి డోరోమ్యాన్ రాకెట్లు, గడియారం రాకెట్లు, పెన్ను రాకెట్లు, పెన్సిల్ రాకెట్లు, ఇట్లా అక్క చెల్లెళ్లను ఆకట్టుకునేటి కొత్త కొత్త రాకెట్లు, తీరు తీరు రాకెట్లు వచ్చినాయి ఇప్పుడు మార్కెట్లకు. అన్నదమ్ములకు కట్టేతందుకు తీరు తీరు రాకెట్లను బేరం చేసేతందుకు బగ్గ గదిలు వస్తున్నారు అక్క చెల్లెళ్ళు దుకునాలకెల్లా. బుడ్డోళ్ళ కాంచి పెద్ద పెద్దోళ్ళ దానిక అందరికందరూ రాకెట్ల కొట్ల కాడికి పోయి బేరాలు చేస్తున్నారు. మా అన్నకు అందంగా ఉండేటి రాకెట్ కట్టాలని, మా తమ్మునికి ఎవ్వరు కట్టుకొని అసలు రాకెట్ కట్టాలని ఏలేరి బేరాలు చేస్తున్నారు అక్కలు. సో ఇక్కడ నేను రాఖీ కట్టడానికి లాస్ట్ ఇయర్ వచ్చాను, ప్లస్ ఈ ఇయర్ కూడా వచ్చాను. లాస్ట్ ఇయర్ వీళ్ళ దగ్గర సౌండ్ వచ్చే రాకేస్ కానీ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి కట్టే కపుల్ రాకేస్ ఇవన్నీ ఇక్కడ తీసుకున్నాను. సో దే ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఎక్స్టెంట్ ఆఫ్ కలెక్షన్ హియర్. చోటా భీమ్ రాకేస్ అని దీంట్లో ఇప్పుడు సౌండ్ వస్తుంది, లైట్ వస్తుంది అండ్ ఇట్స్ విత్ మ్యూజిక్. సో పిల్లలు ఇట్లాంటివి చాలా ఇష్టపడతారు. ఇలాంటి మోడల్స్ వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి, ఇక్కడ బాగా దొరుకుతాయి, మోడల్స్లో దొరుకుతాయి. గిట్లా ఎటువంటి రాకెట్లు కొనాలి, ఎప్పుడెప్పుడు అమ్మగారింటికి పోవాలి, ఎప్పుడెప్పుడు అన్నదమ్ముల చేతులకు రాకెట్లు కట్టాలి అని అక్క చెల్లెళ్ళు ఆశపడుతుంటే గీయాలకే రాకెట్లు కట్టాలి, గాయాలకే రాకెట్లు కట్టాలని సోషల్ మీడియాలో పొట్టు పాచారం నడుస్తుంది. ఇదంతా ఎలకేటాలకు ఎప్పుడు కట్టాలనో తోయట్లేదు అంటున్నారు అక్క చెల్లెళ్ళు. ఇక ఇదిట్టుంటే మరి పండగ నాడు తీరదో అనుకున్నట్టున్నది సీతక్క. ములుగు జిల్లాలో అధికారులకు, ఇలేకరన్నలకు, పోలీసు వాళ్లకు, షేయి పార్టీ లీడర్లకు రాకెట్లు కట్టింది. ఏదైతే గానీ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు రాకెట్ల పండగ వచ్చిందంటే మస్తు సంబరంగా ఉంటది పోండ్రి. గానీ ఇగో అన్నలు తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళందరూ ఇంటి పాట బట్టి వస్తున్నారు. పైసలు తయారు చేసుకోరి చేతులకు రాకెట్లు కట్టిన చెల్లెళ్లను ఉత్త చేతులతో పంపించడం అంత మంచిది కాదు. ఏం చెప్తున్నా, నెలకి లక్షల జీతం వస్తున్న ప్రైవేట్ జాబే. అట్లాగే నెలకి 20,000 వచ్చినా కూడా గవర్నమెంట్ జాబే. అందుకే ప్రైవేట్ జాబులు చేసుకుంటా నెలకి లక్షలు సంపాదించుకున్న వాళ్ళంతా దీనికంటే ఆ 20,000 వచ్చే గవర్నమెంట్ జాబ్ వచ్చినా బాగుండు అని అనుకుంటా ఉంటారు. ఎందుకంటే ప్రైవేట్ జాబు గ్యారంటీ లేదు, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉడుతుందో తెలియదు అన్నట్లు. ఇప్పుడు ఇదంతా ఏంటి చెప్తానంటే, ఇగో గిడ పోలీస్ టౌన్ ముంగట మూతులకు దస్తీలు కట్టుకొని ఏదో పోగొట్టుకున్నోళ్ళ లెక్కనే నేల సూపులు చూస్తున్నోళ్ళంతా కొలువుల కోసం తిప్పల పడుతున్నోళ్ళు. అయితే మాదాపూర్ అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ల రోడ్ల ఎవడో అడ్డదాకులోడు ఫ్రైడే అప్ అని చెప్పి దూకునం కొలాయించిలాట. గండ్ల ఉద్యోగాలు లేక ఏదోటి చేసుకొని బతుకుదాం అనుకున్న అమాయకులను చూసి ఓలేసి రప్పించిలాట. గట్ల 600 మందిని దానిక రప్పించి తలకాయకు 1,50,000 దానిక కట్టించుకున్నారట. అందరికి మోదాలు ట్రైనింగ్ ఉంటది. అటెనక మీకు ఎక్కడ కావాలంటే అక్కడ, ఏ పోస్ట్ కావాలంటే గా పోస్టు ఇస్తాం అన్నట్లు ఉద్యోగ ముచ్చట్లు చెప్పుకొచ్చిలాట. అంతేకాదు మాది మొనగాని కంపెనీ, మాకు ఈయన్నే కాదు బెంగళూరులో ఇంకా విజయవాడలో కూడా ఆఫీసులు ఉన్నాయని చెప్పిలాట. ఇక తిన్నాక మనోళ్ళ పానం ఊకుంటదా? అసలే ఆశ ఎక్కువనాయే. అందరు పైసలు పోతే పోయినాయి, ఓ మంచి కొలువు వస్తుంది అనుకున్నారో ఏమో గాని అడిగినన్ని పైసలు వాళ్ళ బొందల పోసిర్రు. ఇక కంపెనీ పెట్టినోనికి అనుకున్న టార్గెట్ అనుకున్నట్టే అయింది కావచ్చు. ఇంకేముంది, రాత్రికి రాత్రే సెటర్ కింది గుంజి బోర్డు తీసేసి ఊసుకో అన్నాడు. ఏం తక్కువ 10 కోట్ల రూపాయల దానిక చదువుకొని జాడపత్త లేకుండా పోయిందట. గీ అన్నలంతా మళ్ళా తెల్లారి ఊళ్ళకొచ్చి చూసేటోళ్ళకు అంతా బోడబోడగున్నది. చూడండి, నమ్మి నానబోస్తే పుచ్చి బూరలైనట్టు నమ్మితిరా సిద్ధా అంటే ముంచితిరా సిద్ధా అన్నట్టు ఎట్లా టోపి పెట్టిర్రో. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే గిట్లా మోసం చేసిన వాళ్ళ వెనక మరలా ఓ పెద్ద రాజకీయ నాయకుడు సుత ఉన్నాడు అనుకుంటూరు మోసపోయిన గీ అన్నలు. మరి మాదాపూర్ పోలీసు వాళ్ళుగా అడ్డదాకులోని ఎప్పుడు పట్టుకుంటారో, అప్పులు తెచ్చి కట్టి మోసపోయిన గీ అన్నలకు న్యాయం ఎట్లా చేస్తారో చూడాలి. దేశానికి సేవ చేయాలనే కొందరు సైనికులు అయిపోతూ ఉంటారు, కొందరు పోలీసు వాళ్ళు అయిపోతూ ఉంటారు, ఇంకొందరు డాక్టర్లు అయితే అంటారు. ఇట్లా ఎవరికి నచ్చింది వచ్చిండేది వాళ్ళు ఎంచుకొని ముందరిగిపోతూ ఉంటారు. అదిగో అట్లనే ఓ బుడ్డోడు ట్రాఫిక్ పోలీస్ అయినాడు. వచ్చేపోయే బండ్లకి ట్రాఫిక్ రూల్స్ వివరించుకుంటా అందరి మనసులు గెలుస్తూ ఉన్నాడు. మరి ఆ బుడ్డోడు ఎవరు, యాడ ముచ్చట అనంటే ఇదిగో ఈ ముచ్చట చూసేయండి, అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి.
ఇన్నరు కదా ట్రాఫిక్ రూల్స్ మీద బుడ్డోడు ఎట్లా పాటలు పాడుతున్నాడా. ఇక బైకులంతా లైన్ దాటి ముంగడికి రావద్దు, వెనకకే ఆపాలే, అందరు హెల్మెట్లు పెట్టుకోవాలి, కార్లో పోయేటోళ్ళంతా సీటు బెల్ట్ పెట్టుకోవాలి, సిగ్నల్లను చూసుకుంటా బండ్లు నడపాలి అనుకుంటా బడి పంతులు లెక్కనే అటు ట్రాఫిక్ రూల్స్ ను ఇటు సామాజిక బాధ్యతను ఎరక చేస్తున్న ఈ 10 ఏండ్ల బుడ్డోని పేరు ఆదిత్య తివారి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇండోర్ పట్టణంలో ఉంటాడట. ఈ తమ్ముడు ట్రాఫిక్ రూల్స్ ను బాగా చదివిండు, అందుకనే వీటిని 10 మందికి ఎరక చేయాలి, టక్కర్లు తక్కువ చేసి ఇండోర్ పట్టణంకు దేశంలో మంచి పేరు తేవాలి అన్నట్టు ఈ పని చేస్తుండట. సొంతంగా ట్రాఫిక్ రూల్స్ మీద పాటలల్లి కైగట్టి చౌరస్తల కాడ పాడతాడట. అట్లా ఓ దిక్కు చదువుకుంటేనే ఇంకో దిక్కు సెలవులు ఉన్నప్పుడల్లా వచ్చి గిట్ల రోడ్ల మీద ట్రాఫిక్ పోలీసు డ్యూటీ చేస్తుండన్నట్టు. గీ ఉరుకుల పరుగుల జీవితంలో పెద్ద పెద్దోళ్ళే గిట్లా చేస్తలేరు. అసోంటిది ఓ 10 ఏండ్ల పొల్లగాడు గింత మంచి ఈగలం చేసి మాకు ఆసరైతుండని అక్కడి పోలీసు వాళ్ళు గీ తమ్మునికి ముద్దుగా ట్రాఫిక్ సోల్జర్ ఆఫ్ ఇండియా అని పేరు కూడా పెట్టుకున్నారట. గిట్లా మామూలుగా ట్రాఫిక్ వాళ్ళు వేసుకునే బట్టలు కాకుండా సైనికుల లెక్కనే బట్టలు వేసుకొని వచ్చిపోయేటోళ్లకు బండ్లు ఎట్లా నడపాలి, రూల్స్ ఎట్లా పాటించాలని చెప్తుండన్నట్టు. బుద్ధిగా హెల్మెట్లు పెట్టుకోని వాళ్ళను, సీటు బెల్ట్ పెట్టుకోని వాళ్ళను తారీఫ్ చేసి చాక్లెట్లు కూడా ఇస్తుండట. గిట్లా 3 ఏండ్ల సందు దొరికినప్పుడల్లా పోయి ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు మస్తు ఆసరైతుండు. చాలా మందికి ట్రాఫిక్ రూల్స్ ఎట్టుంటాయో ఎరక చేస్తుండు. అట్లనికి తమ్ముడు ఒక్కడే కాదు, అలా అక్క సూత గైసోంటి పనే చేస్తుందట. నో పార్కింగ్ ముచ్చటను పట్నం అంతా ఎరక చేసుకుంటా బండ్లు ఏడబడితే ఆడ ఆపొద్దు, ఒట్టిగా జనాలను తిప్పల పెట్టొద్దు అన్నట్టే ఓ కార్యం ముంగటేసుకొని పోతుందట. చూడుండ్రి, చూస్తానికి బుడ్డ పొల్లగాలే గాని ఇంత గొప్ప పని పూనుకున్నారంటే నిజంగా తారీఫ్ చేయాల్సిందే. ఏమంటారు? ఆగండి, ఇంకా మన ముచ్చట్లు క్లోజ్ అయిపోలే. ఇంకొన్ని చిన్న వార్తలు ఉన్నాయి, అవి కూడా ఫటాఫట్ ధనాదన్ చూసేయండి. ఏడ బోనాల పండుగ అయినా పోతరాజులదే అవా నడుస్తుంటది. కానీ ట్యాంకు బండ్ కాడైన గంగా తెప్పోత్సవాలలో మాత్రం మన షెయి పార్టీ పెద్ద లీడరు హనుమంతన్న హవా జోరుగా నడిచింది. 2 చేతులల్లా 2 ఈరగోళలు అందుకొని పోతరాజుల కంటే అవ్వలు దాటి డాన్స్ ఆడిండు హనుమంతన్న. నాలుక బయట పెట్టి హుమ్ అని ఆడుతుంటే పోతరాజులకే ఊపొచ్చింది. ముఖానికి పసుపు కుంకుమ ఒక్కటే లేదు గాని అవి కూడా ఊసుకొని ఉంటే హనుమంతన్నను మించిన పోతరాజే లేకపోయేది ఉండేకి పట్నంలా. అట్లుంది మరి మన పెద్ద మనిషి ఆట. అయినా హనుమంతన్నకు గిట్లా డాన్స్ ఆడు కొత్తగా తీయాలి. ఎక్కడ మీటింగ్ అయినా పండగలైనా చుట్టం ఓదికొచ్చి అందరిని ఖుషి చేసిపోతుంటాడు అనుకుంటూ లాడకి ముచ్చట చూసిన హనుమంతన్న ఫ్యాన్స్. ఎప్పుడు రాజకీయ ముచ్చట్లతోని బిజీగా ఉండేటి మాజీ మంత్రి కేటీఆర్ సారు ఓ అభిమాని వాడిన పాటకు పగలబడిన విండు. సిరిసిల్లపట్నంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి పండుగకు వచ్చిన కేటీఆర్ సారు పాపన్నకు పబ్బది బట్టి ఇంటికి తిరిగిపోతుంటే ఎదురుంగొచ్చి గిసవంటి పాట అందుకున్నాడు. గిట్లా మనోని పాట వినంగానే సార్ కిల్ల నవ్వి పక్క పోయింట్ ఉన్న వాళ్ళను సుత నవ్విచ్చిండు. నీ పింఛన్ నీకు ఇప్పిస్తా తీ అని చెప్పి ఆడికేంచి వెళ్ళిపోయిండు. అగో ఎమ్మెల్యే ఎంపీల ఓట్లు అన్ని ఒడిసిపోయాయి కదా, మరి ఈ నడమ ఓట్లు కూడా ఏం లేకపోయా. గియ్యేం ఓట్లు కావచ్చు అని ఏం పరేషాన్ కాకూరి. మీరు చూస్తున్నది పద్మశాలి అధ్యక్ష ఎన్నికలు. మహిబాద్ జిల్లా కొత్తగూడలైన ఈ ఎన్నికలు అచ్చం మన ఎమ్మెల్యే ఓట్ల లెక్కనే నడిచినాయి. ఓటు హక్కున్నోళ్ళంతా ఆధార్ కార్డు పట్టుకొని సభ్యత్వం తీసుకున్నప్పుడు ఇచ్చిన రసీదు తీసుకొని ఓటేయాలి అని రూల్ పెట్టిలాట. ఓట్లేసేందుకు వచ్చిన వాళ్ళకు అధ్యక్షులుగా పోటీ చేసిన వాళ్ళ లిస్ట్ ఇచ్చి ఓట్లేయమని చెప్పిలాట. గిట్లా అచ్చం సర్కారు పెట్టేటి ఓట్ల పండుగ లెక్కనే నడిచింది. రాకెట్ల పండుగ వచ్చింది, అమ్మగారిండలకు పోవాలి, మా అన్నదమ్ములకు రాఖీలు కట్టి రావాలని అమ్మలక్కలు ఊర్ల పొంటి బయలుదేరు. గట్ల ఊర్ల పొంటి పోయేటి ప్రయాణికుల రూబడితోని ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఎటు చూసినా కిటకిటలాడింది. ఏ బస్సు చూసినా కాలు పెట్ట సందు లేకుండా అయింది. బస్సుల నిండెక్కి అమ్మలక్కలు ఊళ్ళ బాట పట్టిర్రు. రాకెట్ల పుణ్యం కొరకు అమ్మగారి ఇంటికి పోయేటోళ్ళు కూడా చాలా మందే ఉంటారని ఆర్టీసీలు కూడా ఎక్కువ తక్కువనే బస్సులు నడిపించిలాట. గట్లయినా అన్ని బస్సులు పిక్కటంగానే పోయినాయి అంటున్నారు. మరి గట్లుంటది రాకెట్ల పుణ్యానికి అక్క చెల్లెల ప్రయాణాలు.